ఇలా బెండ్ అయిన వైర్ని మనం స్ట్రైట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో దీన్ని ఎలా స్ట్రైట్ చేసుకోవాలో 3 వేస్లో అయితే చెప్తాను. ఇందులో నా ఫేవరెట్ అయితే థర్డ్ మెథడ్. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలా బెండ్ ఉన్న కేబుల్ని యూజ్ చేయడం వల్ల డేటా అనేది క్విక్గా ట్రాన్స్ఫర్ కాదు అండ్ ఇంటర్నల్ వైర్స్ కట్ అయ్యి కేబుల్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ మెథడ్. ఈ మెథడ్ని మీ వైర్కి ఎటువంటి డ్యామేజెస్ కానీ కట్టింగ్స్ కానీ లేనప్పుడు ఫాలో అవ్వండి. డ్యామేజ్ ఉన్న వైర్స్ని ఎలా స్ట్రైట్ చేయాలో సెకండ్ మెథడ్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి హాట్ వాటర్ని అయితే తీసుకోండి. ఈ వాటర్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మీ కేబుల్కి ఎటువంటి డ్యామేజ్ లేనప్పుడే దీన్ని ఇందులో డిప్ చేయండి. ఓన్లీ కేబుల్ని మాత్రమే డిప్ చేయండి, కనెక్షన్స్ని అవుట్ సైడ్ ఉంచండి. ఇలా 3 to 5 minutes అయితే ఉంచండి. ఇప్పుడు వైర్ని బయటికి తీయండి. ఇప్పుడు ఈ కేబుల్ని క్లాత్తో తుడిచేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో. నేను కేవలం 2 minutes మాత్రమే ఉంచాను, మీరు 3 to 5 minutes అయితే ఉంచండి. కంపల్సరీగా కేబుల్ అయితే స్ట్రైట్ అవుతుంది. సెకండ్ మెథడ్. ఈ మెథడ్ ఎవరికైతే వాటర్లో కేబుల్ని పెట్టడం ఇష్టం లేదో వాళ్ళు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీ కేబుల్స్కి ఎటువంటి డ్యామేజెస్ అయినా కట్టింగ్స్ అయినా ఉంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. సేమ్ ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ హాట్ వాటర్ని తీసుకోండి. మీ కేబుల్ని ఆ బౌల్ చుట్టూ మీ వైర్ని అయితే చుట్టండి. వీడియోలో చూపించినట్లు చేయండి. ఇలా అరౌండ్ 5 minutes అయితే ఉంచండి. ఇప్పుడు మీరు చూడొచ్చు వైర్ అయితే స్ట్రైట్గా కనిపిస్తుంది. థర్డ్ మెథడ్. ఎటువంటి వర్క్ చేయకుండా చాలా సింపుల్గా మీ వైర్ని అయితే స్ట్రైట్ చేయొచ్చు ఈ మెథడ్లో. సింపుల్గా మీ కేబుల్ని తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టేయండి. ఒక 10 minutes ఉంచితే సరిపోతుంది. ఈ మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. మీ కేబుల్ అయితే స్ట్రైట్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.